ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2026 లో రిలీజ్ అయిన లెవిటికస్ అనే హర్రర్ మూవీని చూద్దాం. డైరెక్టర్ వచ్చేసి ఏడ్రియన్ అండ్ ఈ మూవీ 3.5 మిలియన్ బడ్జెట్ తో వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు అయితే 8.5 మిలియన్స్ వరకు కలెక్ట్ చేసింది. స్టోరీలో కొన్ని అన్ఎక్స్ప్లోర్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అవి సర్టెన్ ఆడియన్స్ కి నచ్చకపోవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో ఒక లైఫ్ గార్డ్ అయిన మార్సీని చూస్తాం. పూల్ ని క్లోజ్ చేసిన తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అప్పుడు సడన్ గా అక్కడ ఉన్నటువంటి షవర్ అనేది ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. షవర్ వైపు చూసేసి మార్సీ అంటుంది, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటుంది. అయితే మనకు అక్కడ ఎవరు కనిపించట్లేదు, కానీ మార్సీకి ఎవరో కనిపిస్తున్నారు. ఇకపోతే ఆ ఇన్విజిబుల్ పర్సన్ తోనే ఆమె షవర్ లో రొమాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. అంతలో ఆ ఇన్విజిబుల్ పర్సన్ మార్సీని అక్కడే పడేసి దారుణంగా చంపేసింది. ఆ తర్వాత మనం ఇద్దరు క్లాస్మేట్స్ ని చూస్తాం. స్కూల్ అయిపోయిన తర్వాత సరదాగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నారు. వాళ్ళ పేర్లు వచ్చేసి నేమ్ అండ్ రాయన్. నేమ్ ఈ టౌన్ కి కొత్తగా వచ్చాడు. ఇంకా ఎవరితోనూ పెద్దగా కలిసిపోలేదు. నాన్న చనిపోయిన తర్వాత అమ్మ డిప్రెషన్ లోకి వెళ్ళింది. ఎప్పుడైతే భర్త చనిపోయాడో ఆమెకి లైఫ్ లో ముందుకెళ్లడానికి కొంచెం కష్టంగా ఉండేది. అయితే ఇక జీవితంలో ముందుకెళ్లడానికి ఆమె జీసస్ ని నమ్ముకొని తనకి ఒక అండలా ఉంటాడని నమ్ముతూ వస్తుంది. అప్పటి నుంచి ఆమె బాగా రిలీజియస్ గా అయిపోయింది. అందుకే ఎప్పుడు కూడా రిలీజియస్ అట్మాస్ఫియర్ లో ఉండాలని ఈ రిలీజియస్ టౌన్ కి షిఫ్ట్ అయింది. స్కూల్లో రాయన్ ఎప్పుడు కూడా నేమ్ తో మాట్లాడకుండా ఇగ్నోర్ చేస్తాడు. కానీ ఈ రోజు మాత్రం తానే నేమ్ ని హ్యాంగ్ అవుట్ అవుదామని పిలుస్తాడు. ఇక ఇద్దరు కూడా తిరుగుతూ ఉండగా ముందర వాళ్ళకి ఒక పాము కప్పని మింగేస్తూ కనిపించింది. రాయన్ దాన్ని డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ నేమ్ అతన్ని అలా చేయకుండా ఆపేశాడు. దీనివల్ల మనకు వాళ్ళిద్దరి క్యారెక్టర్స్ అనేవి ఎలాంటివో ఒక ఐడియా వస్తుంది. నేమ్ ని చూస్తే బాగా సెన్సిటివ్ పర్సన్ గా అనిపిస్తూ క్లియర్ గా ఇంట్రోవర్ట్ అని చెప్పొచ్చు. అయితే రాయన్ ఏమో అందరితో కలిసిపోతూ ఎక్సైటెడ్ గా ఉండేటువంటి ఎక్స్ట్రోవర్ట్ అని చెప్పొచ్చు. ఇక వాళ్ళిద్దరూ హ్యాపీగా నవ్వుతూ ఆడుకుంటూ ఒక పాత మిల్ లోకి ఎంటర్ అవుతారు. అక్కడ ఇద్దరి మధ్య కొంచెం ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ తర్వాత ఇంటెన్సిటీ ఎక్కువైపోయి ఇద్దరు కూడా ఒకరినొకరు కిస్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఎంతలా అంటే అక్కడ రొమాన్స్ అనేది పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. కరెక్ట్ గా అదే మూమెంట్ లో నేమ్ అక్కడ ఉన్నటువంటి అద్దాన్ని చూశాడు. మిర్రర్ లో తనను తాను చూసుకొని వెంటనే రాయన్ ని వెనక్కి నెట్టేసి మనం ఇక్కడ నుంచి వెళ్ళాలని అంటాడు. ఇద్దరు కూడా అక్కడి నుంచి తిరిగి వెళ్తారు. చూస్తుంటే ఇద్దరు కూడా బాగా హ్యాపీగా ఉన్నారు. రాయన్ స్కూల్లో నేమ్ తో మాట్లాడు, కానీ అద్దాన్ని చూసిన వెంటనే నేమ్ ఆగిపోయాడు. దీనికి రీజన్ ఏంటంటే సొసైటీ వీళ్ళిద్దరి యొక్క రిలేషన్ ని చూసి షేమింగ్ చేస్తారనే భయం ఉంది. ఎనీవేస్ ఇద్దరైతే ఒకరినొకరు లైక్ చేస్తున్నారు కాబట్టి నవ్వుతూ ఇంటికి వెళ్తున్నారు. రాయన్ నేమ్ తో ఒక మాట చెప్తాడు, నువ్వు దీని గురించి ఎవ్వరికి చెప్పగానే అంటాడు. ఎందుకంటే ఫ్రెండ్స్, రాయన్ కి ఈ టౌన్ గురించి బాగా తెలుసు. అంటే రిలీజియస్ టౌన్ కదా, రూమర్స్ అండ్ షేమ్ అనేవి ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ డే నేమ్ తన మదర్ ఆర్లిన్ తో కలిసి చర్చ్ కి వచ్చాడు. అక్కడ రాయన్ కూడా ఉన్నాడు. టౌన్ లో ప్రతి ఒక్కరు కూడా ఆ చర్చ్ కి వస్తారు. అక్కడే చర్చ్ పాస్టర్ అయిన రాడ్ అండ్ అతని కొడుకు హంటర్ కూడా ఉన్నాడు. అయితే హంటర్ కూడా నేమ్ యొక్క క్లాస్మేట్ అని చెప్పొచ్చు. ఒక అమ్మాయి అక్కడ తల్లైంది కాబట్టి చర్చ్ లో ఆమె బేబీ కోసమని సెరమనీ జరుగుతుంది. నేమ్ తన మదర్ తో మీ అంచనా ప్రకారం ఆ తల్లైనటువంటి ఉమెన్ యొక్క ఏజ్ ఎంత ఉంటుందని అడుగుతాడు. అప్పుడు ఆర్లిన్ అంటుంది 12 ఏళ్ళని రిప్లై ఇస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నటువంటి ఆ అమ్మాయి మనకు సరిగ్గా కనిపించదు. కాబట్టి ఇక్కడ ఆర్లిన్ ఆ అమ్మాయి యొక్క ఏజ్ ని సీరియస్ గా చెప్పిందా లేదా జోక్ గా చెప్పిందా అనేది క్లారిటీ లేదు. నెక్స్ట్ డే నేమ్ రాయన్ ఇద్దరు కూడా మళ్ళీ ఆ మిల్ లో మీట్ అవుతారు. నేమ్ రాయన్ తో అంటాడు, చిన్నప్పటి నుంచి అమ్మ నాకు గాడ్ మీద నమ్మకం కలిగించాలని బాగా చూసింది. ఒక రోజు అమ్మ నాతో ఇలా అంది, నువ్వు చూడలేని విషయాల మీద కూడా నమ్మకాన్ని డెఫినెట్ గా పెట్టుకుంటావని చెప్పేది. మొదట్లో అమ్మ అంత సీరియస్ గా ఉండేది కాదు, ఎందుకంటే అదంతా నవ్వుతూ చెప్పేది. ఇప్పుడు మాత్రం నవ్వడం మానేసిందని అన్ని విషయాలు చెప్తాడు. అక్కడ కూడా వాళ్ళ రొమాన్స్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నేమ్ కి రాయన్ తో కలిసి టైం స్పెండ్ చేస్తుంటే గాల్లో లెవిటేట్ అవుతున్నట్టు ఫీలింగ్ వస్తూ ఉంది. అంతలా అతని యొక్క జీవితం అనేది మొత్తం మారిపోయింది. ఇకపోతే అమ్మ చర్చ్ లో స్పీచ్ ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో, నా భర్త చనిపోయిన తర్వాత నా జీవితం మొత్తం సైలెంట్ గా మారిపోయింది, కానీ ఇప్పుడు ఆ నిశ్శబ్దమే బాగా నచ్చుతుంది. ఎందుకంటే సైలెంట్ లోనే జీసస్ ఉన్నాడనేటువంటి ఎక్స్పీరియన్స్ వస్తుందని స్పీచ్ ఇస్తుంది. ఇక స్కూల్లో చూస్తే హంటర్ ఒక బేవర్స్ పర్సన్ అని తెలుస్తుంది. స్కూల్ తర్వాత నేమ్ రాయన్ ఇంటికి వెళ్తాడు. అక్కడ హంటర్ రాయన్ పై రాళ్ళని విసురుతూ ఉన్నాడు. రాయన్ కూడా తిరిగి విసరడం స్టార్ట్ చేశాడు. అయితే అలానే వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ అనేది మొదలవుతుంది. అది చూసినటువంటి నేమ్ కి కంప్లీట్ గా హార్ట్ బ్రేక్ అవుతుంది. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ హంటర్ రాయన్ మధ్య లవ్ అండ్ హేట్ లాంటి రిలేషన్ ఉందని అర్థమవుతుంది. అయితే హంటర్ రాయన్ కొన్ని రోజుల నుంచి మాట్లాడుకోవట్లేదు. కాబట్టి రాయన్ ఇక్కడ నేమ్ ని
హ్యాంగ్ అవుట్ కి పిలిచాడు. అంటే నేమ్ తో చీటింగ్ జరిగింది. సో నేమ్ తను నమ్మినటువంటి ఒక కొత్త ప్రపంచం మొత్తం కూడా ఒక్క సెకండ్ లో నాశనం అయిపోయింది. కాబట్టి నేమ్ హంటర్ ఇంటికి వెళ్ళేసి అతని పేరెంట్స్ కి హంటర్ అండ్ రాయన్ యొక్క రిలేషన్ గురించి చెప్పేస్తాడు. దాని వల్ల ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. హంటర్ ఫాదర్ రాడ్ రాయన్ హంటర్ ని హీల్ చేయడానికి ఒక డెలివరెన్స్ హీలర్ ని పిలిపించాడు. అంటే ఫ్రెండ్స్, ఈ హీలర్ వాళ్ళలో ఉన్నటువంటి హోమోసెక్సువల్ కోరికల్ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇకపోతే వాళ్ళిద్దరు కూడా హీలర్ ని చూసి నవ్వుతున్నారు. అక్కడికి రాడ్ టౌన్ లో ఉన్నటువంటి ప్రజల్ని కూడా ఈ హీలింగ్ ని చూడమని పిలిపించాడు. ఎందుకంటే మళ్ళీ ఎవరైనా ఇలాంటి తప్పు చేయకుండా ఉండాలని అలా చేసుంటాడు. అయితే హీలర్ రిచువల్ ని స్టార్ట్ చేసినా కూడా వాళ్ళిద్దరూ కామెడీ చేస్తూనే ఉన్నారు. కానీ అతను ఒక్కసారిగా లైటర్ తీసేసి ఫైర్ ని వెలిగించి కొన్ని ప్రేయర్ చేసిన వెంటనే వాళ్ళిద్దరూ బాగా సఫర్ అవుతారు. అదే టైంలో నొప్పితో వినిపించేటువంటి అరుపులు, కేకలు, వాంతులు అన్ని కూడా జరిగిపోతాయి. ఇద్దరు కూడా అక్కడ చాలా బాధపడుతున్నారు. ఇదంతా కేవలం నేమ్ వల్లే జరుగుతుంది. కాబట్టి నేమ్ అక్కడ జరిగేదంతా చూడలేకపోయాడు. అందుకే వెంటనే తన మదర్ తో కలిసి ఇంటికెళ్లిపోయాడు. దారిలో తన మదర్ తో దీని గురించి మాట్లాడాలనుకున్నాడు. కానీ అమ్మ కార్ లో మ్యూజిక్ ని ఆన్ చేసేసింది. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ దీని అర్థం ఏంటంటే అక్కడ జరుగుతుంది వాళ్ళ మంచి కోసమే అని, దేవుడంతా సెట్ చేస్తాడని, దీనిపై ఎలాంటి క్వశ్చన్స్ వేయాల్సిన అవసరం లేదనే ఫీలింగ్ తో ఆ మ్యూజిక్ ని ఆన్ చేసి కన్వర్సేషన్ ని అవాయిడ్ చేస్తుంది. ఇక హీలింగ్ అయిన తర్వాత రాయన్ ని ప్రతి ఒక్కరు కూడా బులీ చేయడం జరుగుతుంది. అతను ప్రతి చోట ఎలాంటి కారణం లేకుండా ఎదుటి వ్యక్తుల నుంచి ఎంతో హేట్ ని అయితే ఫేస్ చేస్తాడు. అయినా కూడా అంతా సైలెంట్ గా భరించేస్తున్నాడు. నేమేమో రాయన్ దగ్గర కూడా రావట్లేదు. ఎందుకంటే నేమ్ కి కూడా సేమ్ రాయన్ పడుతున్నటువంటి ఇలాంటి పరిస్థితి జరగకుండా ఉండాలని అండ్ అతని సీక్రెట్ కూడా తెలియొద్దని రాయన్ దగ్గరికి రావట్లేదు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ రాయన్ కి ఇలా జరగడానికి కారణం వచ్చేసి నేమ్ చేసిన పని వల్లే అని రాయన్ కి మాత్రం ఏ మాత్రం తెలీదు. అయితే రాయన్ ఎక్కడ కనిపించట్లేదు. ఒక రోజు స్టోర్ లో కనిపించాడు. నేమ్ అతని దగ్గరికి వెళ్ళేసి అతనితో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. అప్పుడు రాయన్ అంటాడు, మీ అమ్మ చూస్తే నువ్వు కూడా డేంజర్ లో పడతావు, నువ్వు ఇదంతా ఆపేయాలని అంటాడు. నేమ్ కి రాయన్ ఏం చెప్పాలనుకుంటున్నాడో ఏం అర్థం కాలేదు. అప్పుడు వెనకాల నుంచి వాళ్ళ మదర్ వచ్చేసి రాయన్ నుంచి దూరంగా ఉండమని చెప్తుంది. కాబట్టి రాయన్ తనే స్వయంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే నేమ్ రాయన్ ఇంటికి వెళ్తాడు. చూస్తే అక్కడ రాయన్ ఎవరితోనో మాట్లాడుతున్నాడు. కానీ ముందల ఎవరూ లేరు. అతను అక్కడ ఒక ఇన్విజిబుల్ పర్సన్ తో మాట్లాడుతున్నాడు. అయితే ఫ్రెండ్స్, మన మూవీ ఓపెనింగ్ లో మార్సీని చూసినట్టు సేమ్ అలాగే రాయన్ తో ఇక్కడ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇకపోతే అలా మాట్లాడుతూనే ఆ ఇన్విజిబుల్ పర్సన్ తో కలిసి రోలర్ రింగ్ కి వెళ్తాడు. అక్కడ ఫోటో బూత్ లో రొమాన్స్ చేస్తూ ఫోటోలు తీసుకుంటున్నాడు. నేమ్ ఏమో బయట నిల్చొని ఆ ఫోటోని చూస్తున్నాడు. అయితే ఆ ఫోటోని చూసిన తర్వాత నేమ్ షాక్ అవుతాడు. ఎందుకంటే ఫోటోలో రాయన్ ఒంటరిగా ఉన్నాడు. అయినా కానీ ఎవరినో కిస్ చేస్తున్నట్టుంది. సడన్ గా లోపల నుంచి ఫైట్ చేసుకుంటున్నటువంటి సౌండ్స్ వచ్చాయి. నేమ్ త్వరగా కర్టెన్ తీశాడు. ఆ ఇన్విజిబుల్ ఫోర్స్ రాయన్ యొక్క గొంతుని పట్టుకొని గాలిలో పైకెత్తి పట్టుకుంది. అతని గొంతుపై చేతి యొక్క ప్రింట్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. కానీ ఆ చేయి అనేది ఎవరిదనేది కనిపించట్లేదు. వెంటనే నేమ్ మధ్యలోకి వచ్చాడు. అతన్ని కూడా అది దూరంగా విసిరేసింది. ఎలాగో అలా రాయన్ అది చేసేటువంటి అటాక్ నుంచి బయటపడి శరీరంపై అది చేసినటువంటి గోళ్ల యొక్క మార్క్స్ తో అక్కడి నుంచి బయటపడడానికి ట్రై చేశాడు. నేమ్ ముందుకొచ్చాడు. రాయన్ అతన్ని చూసి ఇదంతా ఆపేయమని ఇంతకు ముందు స్టోర్ లో చెప్పినటువంటి అదే మాటని రిపీట్ చేస్తూ ఈసారి ఒక విషయాన్ని క్లియర్ గా చెప్తాడు. నా వెంట పడ్డం గాని మా ఇంటికి రావడం గాని నువ్వు స్టాప్ చేయాలని అంటాడు. అయితే నేమ్ మాత్రం అలా చేయట్లేదు. అందుకే నేమ్ అంటాడు, నీతో పాటు ఉంది ఎవరని అడుగుతాడు. దానికి రాయన్ గట్టిగా అరుస్తూ నువ్వే, నాతో పాటు ఉంది నువ్వేనని అంటాడు. ఇది వినగానే నేమ్ చాలా అప్సెట్ అవుతాడు. ఇక రాయన్ అంటాడు, నీ గురించి నేనెవ్వరికి చెప్పాలనుకోవట్లేదు, కాబట్టి నన్ను ఒంటరిగా వదిలేమని చెప్పేస్తాడు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ జరుగుతున్నటువంటి వాటిని చూస్తే మనకు క్లియర్ గా అర్థమయ్యే విషయం వచ్చేసి రాయన్ కి కనిపించేటువంటి ఆ ఇన్విజిబుల్ పర్సన్ అనేది నేమ్ రూపంలో కనిపిస్తుంది. అది రాయన్ కి తప్ప ఇంకెవ్వరికి కనిపించదు. ఇది ఎందుకు జరుగుతుందంటే నిజానికి ఇదంతా ఆ హీలింగ్ ట్రీట్మెంట్ తర్వాత మొదలైంది. అంటే ఫ్రెండ్స్, హంటర్ తో కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతూ ఉండాలి. ఎందుకంటే అతనికి కూడా రాయన్ తో పాటు హీలింగ్ చేశారు కదా. అయితే ఇదే విషయాన్ని తెలుసుకోవడానికి నేమ్ గ్యాస్ స్టేషన్ కి వెళ్తాడు. హంటర్ అక్కడ వర్క్ చేస్తాడు. హంటర్ చెప్తాడు, ఆ హీలర్ ఎన్నో టౌన్స్ లో ఇలాంటి పిల్లల్ని సెట్ చేస్తాడు. ఒక అబ్బాయిని కూడా సెట్ చేశాడు. ఇప్పుడు అతనికి పిల్లలు కూడా ఉన్నారని విన్నానని చెప్తాడు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే హంటర్ లో ఏదైనా చేంజ్ అనేది వచ్చిందా అనే డౌట్ ఉంది. అందుకే నేమ్ డైరెక్ట్ గా అడిగాడు. కానీ హంటర్ ఎలాంటి ఆన్సర్ చెప్పలేదు. కాబట్టి నేమ్ రాయన్ గురించి అడిగాడు. దానికి హంటర్ అంటాడు, రాయన్ ప్రతి రాత్రి ఇక్కడ
అక్కడికి వస్తాడు. నా మీద కొన్ని వస్తువుల్ని విసిరేస్తాడని చెప్తాడు. అయితే ఇది స్వయంగా చూడాలని రాత్రి నేమ్ మళ్ళీ గ్యాస్ స్టేషన్ కి వెళ్ళాడు. ఓనర్ వెళ్లిపోయిన తర్వాత హంటర్ స్టోర్ ని క్లోజ్ చేస్తున్నప్పుడు నేమ్ సైలెంట్ గా లోపలికి వెళ్ళాడు. హంటర్ బయటకు చెత్తని బయటకి విసిరేయడానికి వెళ్ళినప్పుడు అతనికి ఎవరో కనిపించడం మొదలైంది. కానీ నేమ్ కి అక్కడుంది ఎవరో కనిపించట్లేదు. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ హంటర్ కి కూడా సేమ్ రాయన్ లాగే నేమ్ కనిపించినట్టు హంటర్ కి రాయన్ కనిపిస్తున్నాడు. విచ్ మీన్స్ ప్రతి నైట్ అసలైన రాయన్ రాడు. ఆ ఎంటిటీ అనేది రాయన్ రూపంలో వస్తుంది అండ్ అది హంటర్ కి మాత్రమే కనిపిస్తుంది. ఇకపోతే ఆ ఎంటిటీ హంటర్ మీద రాళ్ళని విసరడం స్టార్ట్ చేసింది. చూస్తుండగానే హంటర్ దగ్గరికి వచ్చేసింది. ఫస్ట్ రొమాన్స్ అనేది మొదలైంది. సడన్ గా రొమాన్స్ అనేది ఇంటెన్స్ స్టేజ్ లోకి వెళ్ళింది. ఆ ఎంటిటీ హంటర్ యొక్క గొంతుని పట్టుకుని గాలిలోకి పైకి ఎత్తింది. ఇదంతా చూస్తున్నటువంటి నేమ్ బయటకు వచ్చేసి హంటర్ ని సేవ్ చేయాలనుకున్నాడు. కానీ బయటకి రాలేకపోయాడు. ఎందుకంటే డోర్స్ అన్నిటిని క్లోజ్ చేశారు. అయితే బ్యాక్ డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చేసరికి ఆ ఎంటిటీ హంటర్ ని అక్కడి నుంచి లాక్కెళ్లి తీసుకుపోతుంది. నెక్స్ట్ డే పొద్దున హంటర్ యొక్క తలభాగం అనేది గ్రాస్ లో పడి కనిపిస్తుంది. హంటర్ కి ఏం జరిగిందో నేమ్ కి అర్థమైంది. అంటే రాయన్ కి కూడా అదే జరుగుతుంది. కాబట్టి వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి విషయం అంతా చెప్పాడు. కానీ పోలీసులు అతను చెప్పేది సీరియస్ గా తీసుకోలేదు. నేమ్ ఇక డిటెక్టివ్ కి స్వయంగా తన కళ్ళతో చూసినటువంటి డీటెయిల్స్ ని చెప్పినా కూడా డిటెక్టివ్ మాత్రం రివర్స్ గా అతనికి కౌన్సిలింగ్ చేయడం స్టార్ట్ చేస్తూ చూస్తుంటే బహుశా మీ ఇంట్లో ఏదో ఒకటి సరిగ్గా లేదని అంటుంది. అయితే నేమ్ మాత్రం ఒకే ఒక విషయంపై స్ట్రాంగ్ కట్టుబడి ఉన్నాడు. అయితే నేమ్ డిటెక్టివ్ మాట వినట్లేదు. కాబట్టి ఆమె లేచి వెళ్లిపోతూ ఉంటుంది. అయితే అప్పుడే నేమ్ రాయన్ అండ్ తన స్టోరీ గురించి చెప్తాడు. డిటెక్టివ్ జాగ్రత్తగా వినేసి డైరెక్ట్ గా నేమ్ అమ్మకి చెప్పేసింది. అమ్మ తన కొడుకు ఇంటికి రాకముందే అతన్ని సెట్ చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేసేసింది. అంటే డెలివరెన్స్ హీలర్ ని పిలిచేసి ఉంటుంది. నేమ్ తన మదర్ తో నాతో ఇలా ఎందుకు చేస్తున్నారని అడుగుతుంది. దానికి అమ్మ అంటుంది, సొసైటీలో ఇప్పటికీ చాలా మంది హంటర్ రాయన్ తో పాటు నీలాంటి అబ్బాయిలను హేట్ చేస్తారు. అయితే ఆ ద్వేషం అనేది ఏకంగా హంటర్ యొక్క ప్రాణాన్ని తీసేసింది. నువ్వు కూడా ఆ ద్వేషానికి బలవ్వాలని నేను కోరుకోవట్లేదు. కాబట్టి హీలర్ ని పిలిపించానని రిప్లై ఇస్తుంది. ఇది విన్న నేమ్ కి తన కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. అయితే హీలింగ్ తర్వాత తను కూడా ఆ ఎంటిటీకి బలవుతానని భయంకరమైనటువంటి చావుని ఫేస్ చేసే ఛాన్స్ ఉందని తన అమ్మతో చెప్పడానికి ట్రై చేసినా కూడా అమ్మ మాత్రం ఒక్క మాట కూడా వినడానికి రెడీగా లేదు. ఎందుకంటే హీలర్ వల్లే హంటర్ చనిపోయాడనేటువంటి నిజాన్ని ఆమె డైజెస్ట్ చేసుకుని అదే ట్రూత్ అని నమ్మడానికి రెడీగా లేదు. కాబట్టి తన సొంత కొడుకుని కూడా హీలర్ చేతుల్లో పెట్టేసింది. ఇక నేమ్ ని బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లారు. అమ్మ కార్ లోనే కూర్చుంది. నేమ్ తో ఏం చేస్తారో ఆమెకు ఎలాంటి పట్టింపు లేదు. ఆమెకి కావాల్సిందల్లా నేమ్ ని సెట్ చేస్తే చాలని అనుకుంటుంది. ఇకపోతే హీలర్ నేమ్ ముందు లైటర్ వెలిగించేసి ప్రేయర్ చేశాడు. అతన్ని కూడా డెమోనిక్ ఎంటిటీకి బలి చేశాడు. అయితే అది ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక హీలింగ్ అయిపోయిన తర్వాత నేమ్ అమ్మ తన కొడుకు దగ్గరకు వస్తుంది. అక్కడ అమ్మ మాత్రం తన కొడుకు నేమ్ తో అసలేం జరగనట్టు బిహేవ్ చేస్తుంది. నేమ్ అమ్మతో మాట్లాడటం లేదు. కాబట్టి కోపంతో అందరి నుంచి బయటకు కొంచెం దూరంగా వెళ్తాడు. బయట అక్కడికి అతనికి రాయన్ కనిపించాడు. నేమ్ అంటాడు, నా మదర్ నాకు కూడా హీలింగ్ చేయించింది. ఈ టౌన్ కు వచ్చిన తర్వాత ఆమె నిజాన్ని ఫేస్ చేయాలనుకోవడం లేదు. కేవలం ఒక మ్యాజిక్ లాంటిది మాత్రమే జరగాలని కోరుకుంటుందని అంటాడు. ఇది విని రాయన్ నేమ్ ని కిస్ చేయడం మొదలెడతాడు. కానీ సడన్ గా అతను నేమ్ యొక్క గొంతుని పట్టుకుని కొట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ అక్కడుంది రాయన్ కాదు, అదే డెమోనిక్ ఎంటిటీ. నేమ్ కి మాత్రమే కనిపిస్తూ రాయన్ రూపంలో ఉంది. ఇక నేమ్ అరవడంతో రియల్ రాయన్ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడు. అతన్ని చూసిన వెంటనే నేమ్ కి అంతా అర్థమైపోయింది. నేమ్ అక్కడి నుంచి పరిగెత్తాడు. రాయన్ కూడా వెనకాలే పరిగెత్తాడు. అంటే ఇప్పుడు నేమ్ కూడా ఆ ఎంటిటీకి బలయ్యాడని అర్థమైంది. వాళ్ళిద్దరి వెనకాల హంటర్ యొక్క సిస్టర్ ఈజీ వచ్చింది. ఆమె కూడా ఈ విషయం గురించి కొంచెం తెలుసు కాబట్టి ఆమె ఇద్దరిని కూడా ఇంట్లోకి తీసుకెళ్లి కొన్ని విషయాల్ని చెప్తూ, అయితే సేమ్ ఇలాగే ఇద్దరు అమ్మాయిలు ఉండేవారు. వాళ్ళ పేర్లు వచ్చేసి మాసి, జెసికా. వాళ్ళిద్దరు కూడా లవ్ లో ఉన్నారు. హీలర్ వాళ్ళిద్దరికి హీలింగ్ చేశాడు. ఆ తర్వాత మాసి పూల్లో చనిపోయి కనిపించింది. జనమంతా ఆమె కాలు జారి చనిపోయిందని అన్నారు. కానీ ఫ్రెండ్స్ మనం స్టార్టింగ్ లో మాసి ఎలా చనిపోయిందో చూసాం. హంటర్ కి కూడా ఏదో ఒక తెలియని శక్తి కనిపిస్తుందని ఈజీకి చెప్పాడు. కానీ ఈజీ నమ్మలేదు. ఆమె ఇంకొన్ని విషయాల్ని చెప్తూ, ఇప్పుడు ఇంకా టైం ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఏదైనా చేయొచ్చు. ఇంపార్టెంట్
విషయం ఏంటంటే జెస్సికా ఇంకా బ్రతికే ఉంది. ఆమె 24 అవర్స్ మెరెవల్ హాస్పిటల్లో ఉంటుంది. ఎందుకంటే మీ వెంటబడేటువంటి ఆ ఎంటిటీ అనేది మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. కాబట్టి జెస్సికా ఇంకా బ్రతికుంది. ఎందుకంటే హాస్పిటల్లో 24 గంటలు ఎవరో ఒకరు తోడుగా ఉంటారు కదా. ఇక ఈజీ మరిన్ని విషయాలు చెప్పబోతుండగా రాడ్ వచ్చేసి ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. ఇక రాయన్ నేమ్ ఇద్దరు కూడా ఒక బస్ లో ఎక్కేసి గంటసేపు ప్రయాణం చేసి మెరెవల్ హాస్పిటల్ చేరుకున్నారు. అక్కడ జెస్సికా దొరికింది. ఆమె హ్యాండ్స్ పై బ్యాండ్స్ కట్టేసుకుని రిపీటెడ్ గా కొట్టేస్తూ తన బ్రెస్ట్ పై బాగా గాయాలు చేసుకుంది. కానీ ఇంకా బ్రతికే ఉంది. చూస్తుంటే అన్స్టేబుల్ గా కూర్చున్నట్టు కనిపిస్తుంది. ఫస్ట్ ఆమెని కలిసినప్పుడు ఆమె పెద్దగా ఏం చెప్పాలనుకోలేదు. కానీ రాయన్ నేమ్ ఇద్దరు కూడా మేము కూడా ఆ ఎంటిటీకి బలయ్యామని చెప్పేసరికి కరెక్ట్ గా అప్పుడు ఆమె వాళ్ళిద్దరితో బయటకు వచ్చేసి మాట్లాడింది. అదేంటంటే ఆ ఎంటిటీ అనేది మీరు బాగా డిజైర్ చేసే వ్యక్తుల్ని, అంటే మీ మనసులో ఒకరి గురించి ఇంటెన్స్ గా కోరుకునేటువంటి వ్యక్తి యొక్క రూపంలో కనిపిస్తుందని చెప్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఆ ఎంటిటీ అనేది హంటర్ కి రాయన్ రూపంలో, నేమ్ కి కూడా రాయన్ రూపంలో కనిపిస్తూ అండ్ రాయన్ కేమో నేమ్ రూపంలో కనిపిస్తుంది. దీని అర్థం రాయన్ నేమ్ ని ఏదో ఒక టైం పాస్ కి సెలెక్ట్ చేసుకోలేదు. అతన్ని నిజంగానే హంటర్ కంటే ఎక్కువగానే లైక్ చేశాడు. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎంటిటీ తీసుకునే రూపం అనేది కేవలం మనకు ఎవరైనా తెలిసిన వాళ్ళే కావాల్సిన అవసరం లేదు. మనం బాగా ఇష్టపడే వ్యక్తి ఎవరైనా కావచ్చు. లైక్ ఒక బెస్ట్ ఫ్రెండ్, సెలబ్రిటీ క్రష్, మూవీ స్టార్, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్ కూడా అవ్వచ్చు. సో ఆ ఎంటిటీ నువ్వు లైక్ చేసే అదే రూపాన్ని తీసుకుని నిన్ను చంపడానికి వస్తుంది. అంటే నువ్వు కురిపించే ప్రేమను కొన్ని నిమిషాల్లో కంప్లీట్ హేట్ గా మార్చేసి నిన్ను చంపేస్తుంది. ఎనీవేస్, జెసికా అంటుంది ఆ ఈవిల్ ని ఆపగలిగే ఛాన్స్ లేదు. దాని నుంచి కాపాడుకోవాలంటే కేవలం జనాల మధ్య ఉంటూ మనకి దగ్గరికి రాకుండా అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ ఒంటరిగా ఉన్నారంటే మాత్రం మిమ్మల్ని ఫాలో చేస్తూ వేటాడడానికి వచ్చేస్తుంది. మీరిద్దరూ ఎంతో ఎక్కువగా కలిసి ఉంటే దాని ప్రభావం మీపై అంత ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మీరు అలా ఉండడం వల్ల మిమ్మల్ని అది అంత పర్ఫెక్ట్ గా కాపీ చేస్తుంది. ఇక అలానే చెప్తూ జెసికా పానిక్ అవుతూ ఉంటుంది. అందుకే వెంటనే సెక్యూరిటీ గార్డ్స్ వచ్చేసి ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు. ఇకపోతే రాయన్ నేమ్ బస్ లో కూర్చొని వెళ్తున్నారు. అప్పుడు నేమ్ కి ఎంటిటీ రాయన్ రూపంలో కొంచెం దూరంగా కనిపించింది. నేమ్ చూస్తుండగానే బస్ యొక్క డోర్ అనేది క్లోజ్ అవుతుంది. నేమ్ ఒంటరిగా బయట స్టక్ అయిపోయాడు. రాయన్ లోపల నుంచి ధైర్యం చెప్తూ ఆ ఎంటిటీ నిన్నేం చేయలేదు, ఇక్కడ చాలా మంది ఉన్నారని అంటాడు. కానీ అది ఫాస్ట్ గా నేమ్ దగ్గరికి వచ్చేసింది. అప్పుడే బస్ ని క్యాచ్ చేస్తుంటే బస్ యొక్క డోర్ అనేది ఓపెన్ అవుతుంది. ఫైనల్ గా నేమ్ బస్ లోకి ఎక్కేశాడు. ఇద్దరు ఇంటి వైపు వెళ్తున్నారు. నేమ్ కనిపిస్తుంది ఏంటంటే మనం ఇద్దరం సపరేట్ గా ఉండాలని థాట్ ఉంది. కానీ రాయన్ కి అలాంటి కండిషన్స్ ఏం లేవు. కాబట్టి బస్ లోనే మళ్ళీ రొమాన్స్ అనేది షురూ అవుతుంది. నెక్స్ట్ డే స్కూల్లో రాయన్ నేమ్ కి నా వెనకాలే రమ్మని ఒక సైగ చేసి బాత్రూమ్ లోకి వెళ్తాడు. కానీ నేమ్ కి నిన్ననే ఇద్దరు ఈవిల్ రాయన్లను ఒకేసారి చూశాడు. కాబట్టి ఖచ్చితంగా తనని పిలుస్తుంది రియల్ రాయన్ అనేటువంటి నమ్మకం లేదు. ఇక అప్పుడే క్లాస్ బెల్ అనేది రింగ్ అవుతుంది. నేమ్ క్లాస్ వైపు వెళ్తుండగా రాయన్ అరుస్తూ బాత్రూమ్ నుంచి బయటకొచ్చాడు. కొద్దిసేపు మాత్రమే ఒంటరిగా ఉన్నాడు. అంతలోనే ఆ ఎంటిటీ అతని చెవిని చీల్చేసింది. అతని షాకింగ్ గా నేమ్ వైపు చూశాడు. ఎందుకంటే ఫ్రెండ్స్, నార్మల్ గా అతనికి ఆ ఎంటిటీ నేమ్ రూపంలోనే కనిపించుంటుంది. రాయన్ అనుకుంటాడు నేను సైగ చేశాను కాబట్టి నేమ్ బాత్రూమ్ లోకి వచ్చాడని అనుకుంటాడు. కానీ అంత చిన్న గ్యాప్ లోనే ఎంటిటీ అంత పెద్ద పని చేసేసింది. నెక్స్ట్ సీన్ లో అందరు కూడా చర్చ్ లో మీట్ అవుతారు. రాడక్కడ స్పీచ్ ని ఇవ్వలేకపోయాడు. అతనికి కన్నీళ్లు ఆగట్లేదు. ఎందుకంటే అతనికి తన వల్లే తన కొడుకు చనిపోయాడనేటువంటి గిల్ట్ ఫీలింగ్ ఉంది. రాడ్ నేమ్ ని చూస్తూనే ఉన్నాడు. ఎందుకంటే హంటర్ పై చాడీలు చెప్పింది నేమే కాబట్టి. అంతా అక్కడి నుంచే మొదలైంది. చర్చ్ బయట నేమ్ రాయన్ తో డిస్కస్ చేస్తున్నాడు. నేను టౌన్ నుంచి వదిలి వెళ్లిపోతాను, నువ్వు నన్ను ఫాలో అవ్వకని అంటాడు. దానికి రాయన్ అంటాడు నువ్వెక్కడికి వెళ్ళినా ఆ ఎంటిటీ నీ వెనకాలే వస్తుంది. వేరే ప్లేస్ దగ్గరికి వెళ్ళినా సరే వేరే వాళ్ళను ఒకవేళ ఇష్టపడితే వాళ్ళ రూపంలో డెఫినెట్ గా కనిపిస్తుంది. ఒకవేళ ఈ ఎంటిటీ జీవితాంతం నన్ను ఫాలో చేస్తే అది నాకు నీ రూపంలోనే కనిపించాలని కోరుకుంటానని అంటాడు. ఇది విన్న నేమ్ ఆ టౌన్ ని విడిచిపెట్టాలన్నటువంటి ప్లాన్ ని క్యాన్సిల్ చేస్తాడు. ఇద్దరు కూడా సమస్యకు సొల్యూషన్ ఏంటో వెతకడం స్టార్ట్ చేశారు. మళ్ళీ వాళ్ళకి ఈజీ సాయం చేసింది. తండ్రి కారులో ఇద్దరిని కూర్చోబెట్టుకుని హీలర్ దగ్గరికి తీసుకెళ్లడానికి రెడీ అయిపోయింది. ఇద్దరికి కూడా ఈజీ మీద కంప్లీట్ గా నమ్మకం ఉంది. కానీ ఈజీ వాళ్ళతో గేమ్ అనేది ప్లే చేసింది. వాళ్ళిద్దరిని కూడా ఎవరూ లేని ఒక ఎంటీ స్పేస్ కి తీసుకెళ్లింది. అక్కడ ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో పాటు కొందరు రౌడీస్ తో వచ్చేసి రాయన్ అండ్ నేమ్ ని కొట్టడం మొదలెట్టారు. దీనికి కారణం ఏంటంటే నిన్న రాడ్ గిల్ట్ తో ఇంటిని వదిలేసి వెళ్లిపోయాడు.
వెళ్ళిపోయాడు, అన్నయ్య ఏమో చనిపోయాడు. దీనికంతటికి రెస్పాన్సిబుల్ ఎవరంటే రాయన్ నేమ్లను ఇద్దరిని కూడా ఈజీ బ్లేమ్ చేస్తూ రాయన్ తో అంటుంది, నువ్వు మా బ్రదర్ ని అలా చేసావు కాబట్టి నీకు గతి పడుతూ ఉందని అంటుంది. ఇక నేమ్ తో అంటుంది, నువ్వేమో నా బ్రదర్ హంటర్ అండ్ రాయన్ పై చాడీలు చెప్పావని అంటుంది. ఇక చాడీలు చెప్పావన్నటువంటి మాట వినేసి రాయన్ కూడా ఇక్కడ కంప్లీట్ గా షాక్ లో ఉంటాడు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కూడా రాయన్ కి ఇదంతా చేసింది నేమ్ అని తెలీదు. నేమ్ రాయన్ జీవితాన్ని మొత్తం నాశనం చేశాడు. మనకు తెలుసు కదా, టౌన్ పరిస్థితిని చూసి రాయన్ నేమ్ తో ముందే చెప్పాడు, ఏమనంటే నా సెక్సువాలిటీ గురించి ఎవరికి చెప్పొద్దని అంటాడు. అందుకే రాయన్ ఎమోషనల్ అవుతాడు. అయినా కానీ వాళ్ళక్కడ రాయన్ ని కొట్టడం మొదలెట్టారు. కానీ రాయన్ తిరిగి ఫైట్ చేశాడు. ఇక వాళ్ళు ఇప్పుడు ఈజీ కార్ ని తీసుకొని చాలా ఈజీగా అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ నేమ్ కోసం రాయన్ ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాడు. నేమ్ అంతా చేసినా కూడా రాయన్ ఏమనకుండా కార్ లోకి రమ్మని ఇన్వైట్ చేశాడు కాబట్టి వెళ్లి కార్ లో కూర్చున్నాడు. ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక నేమ్ ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తూ రాయన్ క్లియర్ గా ఒక విషయాన్ని చెప్తూ, ఇక నుంచి నేను నిన్ను చూస్తే నువ్వు నా నుంచి దూరంగా పరిగెత్తు, ఎందుకంటే అది నేను కాదు, ఇక నేను నీ దగ్గరికి రానని చెప్తాడు. నైట్ నేమ్ హ్యాపీ మూమెంట్స్ ని గుర్తు చేసుకుంటూ నిద్రపోతున్నాడు. డ్రీమ్ లో చెవి కట్టైనటువంటి రాయన్ కనిపించాడు. వెంటనే అతను నిద్ర నుంచి మేల్కొన్నాడు. కొంచెం పక్కకి తిరిగిన వెంటనే చెవి కోసేసున్నటువంటి రాయన్ అతని మీదకొచ్చి పడ్డాడు. అప్పుడు నిజంగానే నిద్ర నుంచి లేచాడు. అంత భయం వచ్చింది కాబట్టి అమ్మ రూమ్ లోకి వెళ్ళేసి నేల మీదే పడుకున్నాడు. మార్నింగ్ లేచి చూస్తే అమ్మ బెడ్ పై లేదు. నేమ్ బాగా టెన్షన్ అవుతున్నాడు. ఎందుకంటే ఒంటరిగా ఉండలేడు. ఇంట్లో అమ్మ ఉంది కాబట్టి అతను ఆ ఎంటిటీ నుంచి కొంచెం సేఫ్ అని చెప్పొచ్చు. ఇక నేమ్ అన్ని విషయాలు తన అమ్మతో చెప్తూ, ఒక తెలియని శక్తి నన్ను హాన్ చేస్తుంది, అది నాకు రాయన్ లా కనిపిస్తుందని చెప్తాడు. కానీ అమ్మ అవన్నీ వినిపించుకోకుండా ఆఫీస్ కి వెళ్లిపోతూ నేను నైట్ ఇంటికి లేట్ గా వస్తానని చెప్తుంది. అది విన్న నేమ్ నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళొద్దని అరుస్తాడు. కానీ అమ్మ మాత్రం ఈ నైట్ కి లేట్ అయినా సరే నువ్వు ఒంటరిగా ఉండాల్సి వస్తుందని చెప్పేసి వెళ్లిపోతుంది. ఇక నేమ్ స్కూల్ కి వెళ్ళాడు. స్కూల్లో రాయన్ కనిపించలేదు. అయితే స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా రాయన్ కనిపించాడు. నేమిక అర్థం చేసుకున్నాడు, అక్కడుంది రాయన్ కాదని తెలుసుకొని వెంటనే పరిగెత్తేసి ఎలాగో అలా తన ప్రాణాన్ని కాపాడుకొని ఇంటికి వచ్చేస్తాడు. నైట్ అమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అప్పుడే ఆ ఎంటిటీ ఇంటి బయట నిల్చొని కనిపిస్తుంది. నేమ్ త్వరగా అమ్మకి ఫోన్ చేశాడు. కానీ ఆమె లిఫ్ట్ చేయలేదు. అంతలో ఎంటిటీ వచ్చేసి ఇంటి డోర్ ని లాగడం స్టార్ట్ చేసింది. నేమ్ బ్యాక్ డోర్ వైపు పరిగెత్తాడు. అక్కడ రాయన్ కనిపిస్తాడు. రాయన్ అంటాడు, ఆ ఎంటిటీ నీ డోర్ దగ్గర ఉంది, నన్ను లోపలికి రానివ్వు, నువ్వు ఒంటరిగా ఉండకూడదని అంటాడు. అయితే నేమ్ కి నమ్మకం లేదు. నేమ్ ని నమ్మించడానికి రాయన్ వాళ్ళు ఫస్ట్ డేన హ్యాంగ్ అవుట్ కి వెళ్ళినప్పటి మాటలు చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విని నేమ్ అక్కడికి వచ్చింది రాయన్ అని నమ్మాడు. కానీ అప్పుడే అది ఆ జాలిని చీల్చేసి చేయిని లోపలికి ఎంటర్ చేసి నేమ్ యొక్క జుట్టును పట్టేసుకుంది. నేమ్ ఎలాగో అలా జుట్టును విడిపించుకున్నాడు. అంటే ఇక్కడ ఎలాంటి డౌట్ లేదు, అక్కడికి వచ్చింది డెఫినెట్ గా ఎంటిటీనే అయి ఉంటుంది. అది మనిషిని ట్రిక్ చేసేసి దగ్గరికి రావడంలో మంచి ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు. ఇక ఆ ఎంటిటీ డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేసి దాని చేయిని నేమ్ యొక్క నోట్లోకి పెట్టేసి అలాగే లోపలికి పోనిస్తుంది. నేమ్ దాని ఫేస్ పై డిఫరెంట్ థింగ్స్ తో అటాక్ చేసినా కూడా ఎలాంటి తేడా లేదు. చివరికి నేమ్ కి ఒక లైటర్ దొరికింది. ఇక ఆ లైటర్ ని వెలిగించి దగ్గరికి తీసుకెళ్లగానే అది భయంతో దూరంగా వెళ్లిపోతుంది. అంటే ఫైర్ అనేది దాని బలహీనత. ఎందుకంటే ఆ హీలర్ ఫైర్ ద్వారానే కదా దాన్ని సమన్ చేశారు. ఇకపోతే నేమ్ త్వరగా ఒక స్టోర్ కి పరిగెత్తాడు. అయితే దాన్ని 10 మినిట్స్ లో క్లోజ్ చేస్తారు. ఎంటిటీ బయట నిల్చొని కనిపిస్తుంది. నేమ్ స్టోర్ లో ఉన్నటువంటి అందరితో మీలో ఒకరు నాతో ఉండండి, లేకపోతే అది నన్ను చంపేస్తుందని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ ఎవ్వరు కూడా చివరి దాకా ఉండలేదు. స్టోర్ ని క్లోజ్ చేశారు. అందరు కూడా అతని ముందే వెళ్లిపోయారు. అప్పుడు నేమ్ కి ఒక సైకిల్ కనిపించింది. దాన్ని తీసుకొని మిల్ దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ రాయన్ దొరికాడు. ఇది అసలు రాయన్ లా కనిపిస్తుంది. ఎంటిటీ లాగా గాయపడి లేదు. కానీ సడన్ గా రాయి పైకెత్తేసి నేమ్ వైపు విసిరాడు. దాంతో నేమ్ అక్కడి నుంచి రన్ చేశాడు. ఇప్పుడు అది నిజంగానే ఎంటిటీనా లేక నేమ్ దాన్ని ఒక ఎంటిటీగా భావిస్తున్నాడా అనేది అర్థం కావట్లేదు. నేమ్ మిల్ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. వెనకాలే రాయన్ కూడా వచ్చాడు. నేమ్ గొంతుని ప్రెస్ చేస్తూ ఉన్నాడు. అంటే అది ఎంటిటీ అని కన్ఫర్మ్ అవుతుంది. ఇక ఆ ఎంటిటీ నేమ్ మొహాన్ని నలిపేస్తుండగా నేమ్ దాని మొహంపై చేయి పెట్టేసి వెంటనే లైటర్ ని వెలిగించేసి దాన్ని అతని నుంచి దూరం చేసి దగ్గరికి రానివ్వలేదు. మధ్యలో ఫైర్ అంటించేసి బయటకి పరిగెత్తాడు. ఆ ఫైర్ అనేది మిల్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. రాయన్ లోపల నుంచి హెల్ప్ అడుగుతున్నాడు. కానీ ఈసారి నేమ్ అతని మాటల్లో పడకుండా దూరంగా వెళ్లిపోయాడు. లోపల నుంచి ఆ ఎంటిటీ యొక్క అరుపులు మాత్రమే వినిపిస్తున్నాయి. ఫైనల్ గా నేమ్ రాయన్ ఇంటికి వెళ్ళాడు. అతని ఇంట్లో లేడు. ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు. నేమ్ కి ఒక డౌట్ వచ్చింది. అదేంటంటే ఆ మిల్ లో నిజమైనటువంటి రాయన్ ని కాల్ చేసి
చేశానేమో అనేటువంటి డౌట్ వస్తుంది. అందుకే వెంటనే మిల్ వైపు రన్ చేశాడు. అక్కడికి ఫైర్ ఫైటర్స్ టీం అంతా కూడా వచ్చేసింది. లోపల ఎవ్వరు కూడా దొరకలేదని చెప్పారు. కాబట్టి అది రాయన్ కాదని కన్ఫర్మ్ అయింది. చివరికి నేమ్ తల్లి కూడా వచ్చేసి రాయన్ పారిపోయి ఉంటాడని అంటుంది. దానికి నేమ్ ఆ హీలర్ వల్లే మాతో ఇదంతా జరుగుతుందని అంటాడు. అప్పుడు అమ్మ అంటుంది, నేనేం చేయలేను, జరిగింది తిరిగి మార్చలేం, హీలర్ ముందే చెప్పాడని అంటుంది. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ నేమ్ అమ్మకి ముందే తెలుసు హీలింగ్ అయిన తర్వాత తన కొడుకుతో డెఫినెట్ గా ఏదో ఒక చెడు జరుగుతుందని తెలుసు. ఇకపోతే నేమ్ అమ్మ అంటుంది, హీలర్ నాతో దీనివల్ల నువ్వు సేఫ్ గా ఉంటావని చెప్పాడని రిప్లై ఇస్తుంది. దానికి నేమ్ అంటాడు, నేను అసలు సేఫ్ గా లేను, మీరు కూడా చూస్తున్నారు కదా, నేను చాలా భయపడుతున్నానని అంటాడు. దానికి అమ్మ అంటుంది, నాకు తెలుసు, కానీ మనకి జీవితంలో కరెక్ట్ గా బ్రతకడానికి భయం అనేది అవసరం, నీలో భయం ఉంటేనే నువ్వు ఆ దారిలోకి వెళ్ళవని అంటుంది. ఇది విన్న నేమ్ పూర్తిగా బ్రేక్ అవుతాడు. అమ్మ అతన్ని ఇంటికి తీసుకెళ్తుంది. దారిలో గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగినప్పుడు నేమ్ అక్కడి నుంచి పారిపోతాడు. అతను డైరెక్ట్ గా బస్ స్టాప్ కి వెళ్తాడు. ఫ్రెండ్స్ అక్కడే మనకు రియల్ రాయన్ కనిపిస్తాడు. అతను కూడా టౌన్ నుంచి వదిలేసి వెళ్లిపోతున్నాడు. ఇక ఇద్దరు కలిసి ఆ టౌన్ ని విడిచి వెళ్లిపోతున్నారు. దారిలో ఎంటిటీ నేమ్ కి కనిపిస్తూనే ఉంది. కానీ ఇప్పుడైతే ఇగ్నోర్ చేయడమే మంచిదని అనుకున్నాడు. ఫ్రెండ్స్ అయితే ఈ మూవీలో రిలీజియస్ లీడర్స్ ఏం చేశారంటే ఒక డెలివరెన్స్ హీలర్ ద్వారా స్పెసిఫిక్ రిచువల్ చేశారు. ఈ డెలివరెన్స్ హీలర్ ఆ రిచువల్ చేసి ఆ పిల్లల పైన ఒక ఎంటిటీని సమన్ చేసి ఆ పిల్లలకి ఉన్నటువంటి హోమోసెక్సువల్ ఫీలింగ్స్ ని క్యూర్ చేయాలనేటువంటి ఒక కన్వర్షన్ థెరపీని పర్ఫామ్ చేస్తారు. దీని మెయిన్ ప్రాసెస్ వచ్చేసి హీలర్ ఇక్కడ ట్రెడిషనల్ జీసస్ ప్రేయర్స్ ని యూజ్ చేయకుండా ఒక లైటర్ ని వెలిగించి లాటిన్ భాషలో బైబుల్ నుంచి తీసుకున్నటువంటి సన్స్ ఆఫ్ ఆరన్ అనే ఒక ఫ్రేజ్ ని వాడేసి రిచువల్ ని మొదలెడతారు. అంటే ఈ రిచువల్ అనేది ఒక వ్యక్తిలో ఉన్నటువంటి గే క్వాలిటీస్ ని పూర్తిగా నాశనం చేయడానికి దీన్ని వాడతారని కేవలం బయటకి మాత్రమే సొసైటీలో చెప్తారు. కానీ ఇక్కడ రిలీజియస్ లీడర్స్ చేసేది ఏంటంటే సొంత పిల్లలైనా సరే అలాంటి క్వీర్ కమ్యూనిటీస్ ఉండడం కంటే చనిపోవడమే బెటర్ అని చెప్పేసి ఆ రిలీజియస్ లీడర్స్ జనాలందరినీ కూడా సెక్సువాలిటీని క్యూర్ చేస్తున్నట్టు ప్రమోట్ చేసుకుని బాగా నమ్మించి ఏకంగా ఆ పిల్లలపై ఒక భయంకరమైనటువంటి ఎంటిటీని వాళ్ళపై వదిలేస్తారు. అంటే డైరెక్ట్ గా చెప్పాలంటే గే అండ్ క్వీర్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళపై ఒక ఎంటిటీని వదిలేసి ఆ కమ్యూనిటీస్ ని చంపేసేటువంటి ఒక ప్రక్రియగా చెప్పొచ్చు. ఆ ఎంటిటీ ఎలా చంపేస్తుందంటే మనం బాగా కోరుకునే వ్యక్తి యొక్క రూపంలో వచ్చేసి కనిపిస్తూ అగ్రెసివ్ అయిపోయి చంపేస్తుంది. మనం ఆల్రెడీ ఇది ఎలా వర్క్ అవుతుందో మూవీలో చూసేసాం. ఈ మూవీ యొక్క నేమ్ వచ్చేసి లెవిటికస్ అని ఉంది కదా, నిజానికి బైబిల్ యొక్క థర్డ్ బుక్ అయినటువంటి లెవిటికస్ పేరు ని రిఫరెన్స్ గా తీసుకొని ఈ సినిమాకి ఆ టైటిల్ ని పెట్టేశారు. అయితే మరి ఈ మూవీకి ఆ బుక్ లో ఉన్నటువంటి దానికి రిలేషన్ ఏంటంటే మనం మూవీలో ఆ రిచువల్ ని పర్ఫార్మ్ చేసే టైంలో హీలర్ చేసేటువంటి ఒక క్రూరమైనటువంటి ప్రక్రియను లెవిటికస్ వర్సెస్ లో ఉన్నటువంటి వాటిని అడ్డంగా పెట్టుకుని ఆ హీలింగ్ ప్రాసెస్ ని జస్టిఫై చేసుకుంటారు. అది ఎలా అంటే దాన్ని ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు లెవిటికస్ లో రెండు వర్సెస్ ని చూద్దాం. ఫస్ట్ వచ్చేసి లెవిటికస్ 18:22 లో ఏం చెప్పారంటే నువ్వు ఇంకొక మేల్ తో ఉమెన్ తో ఉన్నట్టు ఉండకూడదు, అలా ఉంటే దాన్ని ఒక డిస్గస్టింగ్ యాక్ట్ లేదా అబామినేషన్ గా అంటారని చెప్తుంది. సో ఇదే వర్స్ ని రిఫరెన్స్ గా తీసుకొని ఆ టౌన్ లో ఉన్నటువంటి హీలర్స్ అలాంటి గే లవ్ ఆర్ బాయ్స్ లవ్ అనేది మహా పాపంగా చెప్తారు. ఇకపోతే లెవిటికస్ 20:13 లో ఏముందంటే ఒక మేల్ ఇంకొక మేల్ తో సెక్షువల్ రిలేషన్స్ పెట్టుకుంటే వాళ్ళని చావుకి చివరంచుల దాకా తీసుకొచ్చేసి వాళ్ళ రక్తాన్ని ఆ మహా పాపం చేసినటువంటి మూర్ఖుల యొక్క తలపై ప్రవహించేలా చేయాలని చెప్తుంది. అంటే ఇక్కడ క్లియర్ గా లెవిటికస్ బాయ్స్ యొక్క లవ్ ని ఒక మరణ శిక్షగా డిసైడ్ చేస్తుంది, విచ్ మీన్స్ డెత్ పెనాల్టీ. అంటే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అనేది ఈ ప్రపంచానికి ఒక పెద్ద థ్రెట్ అని చెప్పేసి ఆ హీలర్స్ ఈ హోలీ బుక్ ని యూజ్ చేసి ఎగ్జిక్యూషన్ ని చేస్తారు. ఇంకొక విషయం చూస్తే నేమ్ యొక్క మదర్ అయినటువంటి అర్లిన్ రిచువల్ చేసే టైంలో తన సొంత కొడుకుని చాలా హీనంగా ట్రీట్ చేసింది. ఆమె డైరెక్ట్ గా తన కొడుకుతో అంటుంది మనుషులకి భయం కావాలి, దాంతోనే కదా మనం సర్వైవ్ అయ్యేదని చెప్తుంది. అంటే అర్లిన్ తో పాటు ఆ టౌన్ లో ఉన్నటువంటి మిగతా పెద్దలంతా కూడా తమ పిల్లల యొక్క ప్రాణం కంటే లైఫ్ లో భయంతో పాటు అనగదొక్కే తనం అనేది పాపం కంటే మంచిదని నమ్ముతారు. సో ఇది ఫ్రెండ్స్ లెవిటికస్ మూవీ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చిందని ఆశిస్తున్నా. నచ్చితే లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. మీరు కనుక ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.